ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరు మా నాన్న పేరు పిలిచింది? ఎవరో పిలిచినట్టు అనిపించిందా లేక నా భ్రమ? భూమి, అమ్మా అమ్మా నా మాట వినమ్మా. అమ్మా నా మాట వినమ్మా. భూమి, అమ్మా అమ్మమ్మ వెళ్ళొద్దమ్మా. అమ్మా ఆగమ్మా. భూమి. అమ్మా శారదా, అత్తయ్య గారు, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? నా పెద్ద మనోడు ఎలా ఉన్నాడు? పెళ్ళి ఆగిపోయినందుకు బాధపడుతున్నాడా? ఆ విషయం మాట్లాడాలనే వచ్చాను. ఆ విషయం మాట్లాడదామని వచ్చావా? కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటావేంటమ్మా? అవును పెద్దమ్మా, అసలే మీ మీద అంతా సీరియస్ గా ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఇంకా సీరియస్ అవుతారు. వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమనడం మర్యాద కాదు. మీరిప్పుడు వెళ్ళిపోవడమే మంచిది పెద్దమ్మా. ప్లీజ్ వెళ్ళిపోండి పెద్దమ్మా. అవును శారదా, ఒక విధంగా మంచి టైంలోనే వచ్చావమ్మా. ఇప్పుడే అల్లుడు గారు బయటికి వెళ్లారు. వాళ్ళు రాకముందే మీరు వెళ్ళిపోండి. ఫోన్ చేస్తే కలవడం లేదు. భూమిని పిలవండి అత్తయ్యా. రెండు మాటలు అడిగి వెళ్ళిపోతాను. అయ్యో, భూమి కూడా బయటికి వెళ్ళింది శారదా. రాగానే నీకు ఫోన్ చేపిస్తాను. మీరు బయలుదేరనమ్మా. అమ్మా, అయినా భూమి ఇక్కడ లేనట్టుంది. వెళ్దాం పదమ్మా. త్వరగా బయలుదేరనమ్మా, వెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి గడప తొక్కుతావే? నీ కొడుకే కాకుండా నువ్వు కూడా మా పరువు తీద్దామని వచ్చావా? అదేంటి మీరా అలా కోప్పడతావు? నువ్వు అడిగినట్టుగానే విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టాను కదా. అయినా మేమనుకున్నట్టుగా పెళ్లి జరగలేదు కదా. జరగకపోవడానికి కారణం ఎవరు? కొవ్వెక్కి నీ కొడుకే మమ్మల్ని అనరాని మాటలన్నాడు. పరువు తీసి మరి పెళ్లి ఆపాడు. అయినా ఈ పెళ్లి ఆగిపోవడం కూడా మా మంచిగా అయింది. మొగుడు వదిలేసిన అత్తతో, తండ్రి లేని కొడుకుతో మా భూమి నీకు కోడలుగా, నీ కొడుకుకి భార్యగా బ్రతకడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిది. మీరా కొంచెం మర్యాదగా మాట్లాడు. భూమిని రెండు మాటలు అడుగుదామని వచ్చాను కానీ, అంతేకాని నీతో మాటలు పడ్డానికి రాలేదు. ఇంకా నువ్వు భూమిని అడిగేదేంటి? పెళ్లి పిట్టల మీద మా భూమిని ఏడిపించింది చాలదా? ఇక్కడ కూడా ఏడిపించడానికి వచ్చారా? మేం భూమిని ఏం అడుగుతామో నిజమేంటో నెమ్మదిగా నీకే తెలుస్తుంది. నెమ్మదిగా తెలియాల్సిందేమీ లేదు కానీ ఇమీడియట్ గా తెలియాల్సిందే. దాని గురించి చెప్పు. పెద్ద పతివ్రత శిరోమణిలా విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి మళ్ళీ నంగనచ్చిలాగా ఆ పేపర్లు ఎందుకు కాజేశావ్? నేను పేపర్లు మాయం చేయడం ఏంటి? పేపర్ల మీద సంతకం పెట్టి నీకిచ్చేశాను అంతే. అంతవరకే నాకు తెలుసు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? ఈ నటనతోనే కదా మా వారిని మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు. చిన్నమ్మా, నేను చిన్నదాన్ని కదా అని నేను మధ్యలో మాట్లాడితే మీకు మర్యాద దక్కదని నోరు మూసుకొని ఉండిపోతున్నాను. ఇంతకు మించి మా అమ్మ మీద నిందేస్తే ఊరుకోను. మీ ఆయన్ని మీరే కంట్రోల్లో పెట్టుకోవాల్సింది. మా అమ్మ తిప్పట్లేదు. మీ ఆయనే మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతున్నాడో ఈవిడే తిప్పుకుంటుందో ఈ రోజుతో తేలిపోవాలి. మా అన్నయ్యని పిలుస్తాను. అప్పటి వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి. రా. నీకే కాదు, నాకు బలం ఉంది. చెయ్యి చేసుకుంటే చెడ్డైపోతానేమోనని భయం కూడా ఉంది. అది మా సంస్కారం. మర్యాదగా మా అమ్మను వదులు. మాట్లాడితే మర్యాదగా ఉండదు. మా అన్నయ్యని పిలిస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి.
అమ్మా మీరా, ఇది మరీ అన్యాయం అనిపిస్తుందమ్మా. మీ కొడుకుని మీ కంట్రోల్లో పెట్టుకొని నాకు న్యాయం జరిపించుంటే ఇప్పుడు ఇది మీకు అన్యాయంలా కనిపించేది కాదు. మీరా, అయ్యో, హలో అన్నయ్య. చెప్పు మీరా. ఎక్కడున్నావన్నయ్య? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. ఏంటో చెప్పు. నువ్వు అర్జెంటుగా తిరిగి ఇంటికి వచ్చేసే అన్నయ్య. ఏమైందమ్మా? ఆ శారద మన ఇంటికి వచ్చిందన్నయ్య. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నువ్వు వెంటనే వచ్చేయ్. వస్తున్నాను. డ్రైవర్, యూటర్న్ తీసుకో, ఇంటికి వెళ్ళు. అలాగే సార్. అమ్మా, కొంచెం మజ్జిగ తెమ్మంటావా? ఏం అవసరం లేదు, జరగా. సరే, నేను తాగొస్తానులే. ఏంటి నానమ్మా? జరుగుతున్నదంతా మీ నాన్నకి చెప్పు. పరిస్థితి మరీ విషమించకుండా ఆపుతాడు. అవును నానమ్మా, కరెక్టే. ఇప్పుడే కాల్ చేస్తాను. హలో నాన్న, ఎక్కడున్నారు? సిటీ అవుట్స్కట్స్ లో క్లయింట్ మీటింగ్ ఉంటే వచ్చానమ్మా. చెప్పు. అది నాన్న, భూమితో ఏదో మాట్లాడాలంటూ పూర్ణితో కలిసి పెద్దమ్మ వచ్చింది నాన్న. సమయానికి ఇంట్లో భూమి కూడా లేదు. భూమి లేదని వెళ్ళిపోయారా? అలా అయితే నీకెందుకు కాల్ చేస్తాను నాన్నా? అమ్మ పెద్దమ్మని డివోర్స్ పేపర్స్ నువ్వే మాయించేసావంటూ రూమ్ లో బంధించింది నాన్న. ఏంటి? అమ్మ మావయ్యకి కాల్ కూడా చేసి రమ్మని చెప్పింది నాన్న. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను.